మీడియేటర్ల వల్లండి హ్మ్. కంపెనీకి ఎట్టి పరిస్థితిలోను లాస్ ఉండదు. హ్మ్. ఎందుకనంటే వాళ్ళు ఒక రేట్ ఫైనల్ చేసుకొని ఒక కట్ ఆఫ్ రేట్ అని ఫైనల్ చేసుకొని ఆ రేట్ లోపు వచ్చిన డీల్ తీసుకోదు కంపెనీ. ఎండ్ ఆఫ్ ద డే కంపెనీనే కదండీ దాన్ని తీసుకునేది అంటే డీలు. ఇప్పుడు 20,000 ఫిక్స్ చేస్తే పర్ యాడ్ ఇంకొకళ్ళు ఇమ్మీడియేట్ యాడ్ అయ్యి ఇంకొక 200, 300 యాడ్ చేస్తారు. ఇంకో మీడియేటర్ యాడ్ ఇంకో 100 యాడ్ చేస్తారు. అట్లా పర్ యాడ్ అట్లా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. దానివల్ల కంపెనీకి ఏంటి నష్టం అంటున్నారా? ప్రాఫిట్ అంటున్నారా? కంపెనీకి వాళ్ళు ఏ ప్రైసు డెలివరీ చేస్తున్నారో హ్మ్. మీడియేటర్‌కి హ్మ్. అందులోపలే వీళ్ళు ప్రైజెస్, వీళ్ళ ప్రాఫిట్స్ అన్నీ ఇంక్లూడ్ చేస్తారు. ఇంక్లూడ్ చేసినాకే అతనికి రిలీజ్ చేస్తారు. బాబు నాకు ఈ రేట్ ఇవ్వు. తర్వాత నువ్వు ఎంతైనా పెట్టుకో. హ్మ్. ఇది నువ్వు తెచ్చుకునే కస్టమర్‌ని బట్టి అనేసి పెడతారు. కాబట్టి ఇష్టముండేలా కంపెనీకి ప్రాబ్లమ్ లేదు. హ్మ్. కంపెనీకి ప్రాబ్లమ్ ఉండదు. అట్‌లీస్ట్ ఇక్కడ నష్టపోయేది నష్టపోయేదేంటంటే కస్టమర్స్. కస్టమర్. నష్టపోతుంది కస్టమర్‌లండి. హ్మ్. ప్లస్ రెండోదొకటొచ్చేసి ఏంటంటే మీడియేటర్లు. మీడియేటర్లను మోసం చేయడం వల్ల, ఇబ్బందులు పడడం వల్ల ప్రతి చోట బార్గెన్‌లో కూర్చుంటున్నారు. హ్మ్. ఇవాళ రేపు ఎలా వచ్చిందండి. మన మార్కెట్ తీసుకుంటే హోల్‌సేల్ ప్రైజెస్ షాప్స్ వచ్చినియి. నాకండి ఎస్పెషల్లీ నాకు చిన్నప్పటి నుంచి నెగోషియబుల్ చేయడం రాదు. హ్మ్. ఓకే. నేను ఓకే. ఎక్కడ ఏది అడిగినా కూడా ఇంకా తక్కువ ఇచ్చేవాళ్ళేమో ఫీలింగ్ ఉంటది. నేనిప్పుడు ఏం చేస్తున్నాను, ఇప్పుడు డీమార్ట్‌కెళ్తున్నాను. లేదా షాపింగ్ మాల్స్‌లోకెళ్ళి నా శారీస్ అవన్నీ కొనుక్కొచ్చుకుంటున్నాను. అక్కడ ఏ ఫీలింగ్ లేదు. హ్యాపీగా ఓకే. ఒకటి కొన్నా, 100 కొన్నా అదే ప్రైజెస్ కాబట్టి నేను హ్యాపీగా తెచ్చుకుంటున్నా. అదే మోడల్‌లో ఇప్పుడు రియల్ ఎస్టేట్‌లో కూడా వచ్చినాయండి. ఫిక్స్డ్ ప్రైజెస్. కంపెనీ డెలివర్ చేస్తుంది. ఇప్పుడు నేను చేసే దాంట్లో కంపెనీనే రేట్లు డెలివర్ చేస్తుంది. దానికి ఎవరు ఒక రూపాయి ఎక్కువ, తక్కువ అమ్మడానికి ఉండదు. ఏదైతే స్మాల్ అంటే లీగల్‌గా అన్నమాట. లీగల్‌గా ఇంత ట్రాన్సాక్షన్‌కి ఒక అసోసియేట్, ఒక మీడియేటర్ ఎంత అమౌంట్ తీసుకోవచ్చు. అందుకే మేము చేసే వాటిలలో అమౌంట్స్ తక్కువొస్తాయి. హ్మ్. కానీ లార్జ్ స్కేల్‌లో ప్లాట్‌ల సేల్స్ ఉంది. మీడియేటర్ కూడా ఇక్కడ ప్రాఫిట్ అవుతుందన్నమాట. అట్లా హోల్‌సేల్ ప్రైస్‌లో మీరు ఒకటి తీసుకోండి, 10,00,00,000 పెట్టండి, 100,00,00,000 పెట్టండి. అక్కడ ప్రైస్‌లో కంపెనీ నుంచి సేమ్ ప్రైస్ ఆన్‌లైన్‌లో పెట్టేస్తారు. అయితే ఈ మార్కెట్ అంత చలానాలోకి రావట్లేదు. మేము కొంచెం ఫీల్ అయ్యేది అదే. హ్మ్. ఎంతసేపు కస్టమర్ బార్గెనింగ్ చేసిందే కరెక్ట్ అనుకుంటారు. కానీ ఎప్పుడు బార్గెన్‌లో కస్టమర్ కూర్చున్నా అమ్మే వ్యక్తి మాత్రం ఎప్పుడు లాస్‌లో అమ్మడు. ఎప్పుడు ప్రాఫిట్‌లోనే అమ్ముతాడు. ఇతను ఎంత బార్గెనింగ్ చేయొచ్చు అనేది దృష్టిలో పెట్టుకొని అంత ఎక్కువ చెప్తాడు. ఇది నేను మార్కెట్‌లకెళ్ళిన ప్రతిసారి నాకు ఎదురవుతున్న సవాలు. కానీ ఇట్లాంటి హోల్‌సేల్ వాటిని గనక మనం ప్రోత్సహించగలిగితే కస్టమర్ డబ్బులు సేఫ్, సెక్యూర్ ఉంటాయి. కొన్న దగ్గర నుంచి ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతాయి. ఇప్పుడు నేను చేసే కంపెనీ 11 ఇయర్స్ నుంచి ఉన్నాను. లాస్ట్ 11 ఇయర్స్‌లో అట్‌లీస్ట్ మినిమమ్ 10 టైమ్స్ అబోవ్ పెరిగింది. అదే కొన్ని కంపెనీస్‌లో పెరగలేదు. 3, 4 టైమ్సే పెరిగింది. ఎందుకంటే వాళ్ళు అమ్మేటప్పుడే ఎక్కువ మార్జిన్స్ పెట్టి అమ్మారు. అటు కంపెనీ కావచ్చు, ఇటు మీడియేటర్ కావచ్చు. ఎందుకంటే రేటు డిసైడ్ చేసేది వాళ్ళే కదా! కాబట్టి ఎక్కువ రేట్ పెట్టి అమ్మడం వల్ల 3, 4 టైమ్సే పెరిగాయి. అట్లా హోల్‌సేల్‌లో ఉన్న వాటికి అడగకుండా తీసుకోగలిగితే ఈ మీరు కంపెనీస్ కస్టమర్స్‌ని పెరుగుతాయి. అయితే కస్టమర్ వైస్‌గా అండి హ్మ్. లిటరల్లీ నేను ఓన్ ఎక్స్‌పీరియన్స్ చేశాను. నా దగ్గరికి నేను రియల్ ఎస్టేట్‌లో రాకముందు హ్మ్. ఎవరు ప్లాట్ కొంటావా అని మాత్రమే అడిగేవాళ్ళండి. దాన్ని తీసుకుపోయి నా మైండ్‌లో 100 ఆలోచనలొచ్చాయి. అడగడానికి నాకు రాకపోతుంది. ఈ రోజు కూడా స్టిల్ నౌ ఇది రన్ అవుతుంది. కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఏం అడగాలో తెలియదు. వాళ్ళు ఇట్లా పాంప్లెట్ ఇచ్చి ఫ్లాట్ కొంటావా అనగానే ఎక్కడో, ఎందుకు రిస్కు, అవసరమా ఇప్పుడు చేతిలో ఉన్న డబ్బులు, రేపు వీళ్ళు రెస్పాన్సిబుల్ తీసుకుంటారో లేదో, తెలిసిన వాళ్ళని తీసుకుపోయి డస్ట్‌బిన్‌లో ఏస్తున్నారు. నేను అట్లే ఏసాను. ఈ ఫస్ట్‌లో. హ్మ్. ఫస్ట్‌లో. హ్మ్. ఈ కంపెనీలోకొచ్చినంక క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఎందుకంటే కంపెనీ ఎప్పుడైతే కరెక్ట్‌గా ఉన్నదో, మనకి క్లియర్‌గా ఇప్పుడు నేను 11 ఇయర్స్ నుంచి చేస్తున్నా. ఇవాళ మీరు కంపెనీలోకొచ్చినా గూడా క్లియర్‌గా ఆన్‌లైన్‌లో మీకెంత తెలుసో నాకంతే తెలుసు. కంపెనీ ఓనర్ అవే పెడతారు. అంటే క్లియర్ ట్రాన్స్‌పరెన్సీ ఉంటుందనమాట. ఈ ట్రాన్స్‌పరెన్సీ ఉన్న ఏరియాలో ఏంటంటే కస్టమర్ తోటి కూర్చొని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతాం. మాకు ఈ కంపెనీలో ఎస్పెషల్ ఇదే అనమాట. క్లియర్‌గా ఇదండి ఈ ఏరియాలో ఉంది. ఇక్కడ ఇంత పాపులేషన్ ఉంది. మనం ఈ ఎమ్యూనిటీస్ ఇస్తున్నాం. మనకి ఈ అప్రూవల్స్ ఉన్నాయి. మీకు ఇంత గ్రోత్ అయింది ఫాస్ట్ 10, 15 ఇయర్స్‌లో. కాబట్టి ఇంత రిటర్న్స్ మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చని 100%గా కూర్చొని కస్టమర్‌తో మాట్లాడితే ఓకే. క్లియర్‌గా ఉన్నప్పుడు కన్విన్స్ అవుతున్నారు కస్టమర్స్. ఆ కన్విన్స్ చేసేటట్టు కంపెనీస్ ఉండాలి. నేను ఎస్పెషల్లీ ఓకే. ఏం ఎక్స్‌ప్లెయిన్ చేయాలి? ఏం హ్మ్. మాట్లాడాలి? కస్టమర్ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు? ఏ ఏరియాలో గ్రోత్ బాగుంది? ఎన్ని టైమ్స్ వరకు మనం రిటర్న్స్ ఇప్పీయగలుగుతాము? అనే విషయాలు ఇవే ట్రైన్ చేసి డైరెక్ట్‌గా ఎళ్లి కస్టమర్‌తో కూర్చొని ఇవన్నీ విషయాలు హ్మ్. నేనెప్పుడు ఎక్కడికెళ్ళినా కూడా కస్టమర్ మీరు కొనండి అని చెప్పను. కానీ మీరు జీవిత కాలం కష్టపడి సంపాదిస్తున్న డబ్బులు లాస్ట్ ఎండ్ ఆఫ్ ద డే మీరు రిటైర్మెంట్ అయ్యి బయటకొచ్చినప్పుడు చేతిలో ఎంతుంటాయో తెలుస్తలేదు. మరి అదే ఒక ప్లాట్ తీసుకొని వాళ్ళు పెట్టగలిగితే రేపు అది క్రోర్స్ ఆఫ్ రూపీస్ అయ్యి నెక్స్ట్ ఫ్యూచర్‌ని జనరేషన్ ఏమంటారు సెక్యూర్ చేస్తది. హ్మ్. మరి అలాంటి దాని మీద ఒక డెసిషన్ తీసుకోవాలనేది నా వర్షన్ అండి ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఆ డెసిషనే కోట్లలో ట్రాన్స్‌లేషన్ ఉంది. దట్ హ్మ్. టూ హైదరాబాద్ హ్యూజ్ ఉంది. ఆల్రెడీ ఫాస్ట్ 20 ఇయర్స్ నుంచి చూసుకుంటే హ్యూజ్ గ్రోత్ ఉంది. ఎందులో ఏ సెక్టార్‌లో కూడా
ఒక కస్టమర్‌కి అంత ప్రాఫిట్స్ నేను చూడలేదు. సస్టైనబిలిటీగా హైదరాబాద్‌లో మార్కెట్ ఎట్లన్నా ఉండనివ్వండి. లాస్ట్ మనం తెలంగాణ ఇష్యూస్ తీసుకున్నా, తర్వాత డిమాండేషన్ ఇష్యూస్ తీసుకున్నా, మొన్న కరోనా ఇష్యూస్ తీసుకున్న ఎక్కడ ల్యాండ్ రేట్ తగ్గలేదండి. చాప కింద నీళ్ళలాగా పెరుగుతూ వచ్చింది. ఒక 15 ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్‌లో 20,00,000 పెడితే మంచి రెంట్స్ వస్తాయి అనుకునేవాళ్ళం. ఇవాళ 20,00,000 పెడితే సిటీ ఔట్‌స్కట్స్‌లో ప్లాట్ కూడా రావట్లేదు. మాకే ఎంత ఆశ్చర్యంగా ఉంది మార్కెట్ కాబట్టి. ఎవరెవరికి కెపాసిటీస్ ఉంటే వాళ్ళు ఎంతో కొంత దీని మీద ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే మాత్రం లైఫ్ చాలా బావుంటుంది.